నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. కెనడా దేశం నుంచి దాదాపు 9,000 మంది భారతీయులని వెనక్కి పంపించడానికి డిసైడ్ చేశారు. ఎందుకు అంటే కెనడన్ ప్రభుత్వము కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ కొత్త చట్ట ప్రకారము ఇంతమంది భారతీయులని వెనక్కి పంపించడానికి కారణం ఏంటంటే వీసా ముగిసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉండడం వల్ల. ఇందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళి అక్కడే ఇల్లీగల్గా అనాథరైజ్డ్గా నివసిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళే. కెనడా కొత్త చట్టాన్ని అనుసరించి ఇంతమంది భారతీయ విద్యార్థులను తిరిగి కెనడా నుంచి భారత్కు డిపోర్ట్ చేయడానికి కారణం కొత్త చట్టం తీసుకొచ్చింది కెనడియన్ గవర్నమెంటు. ఎవరైతే వీసా గడువు దాటిందో ఇంకా అక్కడే ఉంటే వాళ్ళని వెనక్కి పంపించేస్తారు రాత్రికి రాత్రే. ఇది బాగా ఎఫెక్టెడ్ భారతీయ స్టూడెంట్స్, మరీ ఎఫెక్టెడ్ పంజాబ్ నుంచి వెళ్ళిన విద్యార్థులు. చూసారా, అనివార్య కారణాల వల్ల భారతదేశంలో సరిగ్గా ఉండక అక్కడికి వెళ్తే ఏదో సెటిల్ అవుదాం అనుకుంటే అక్కడ కూడా నిరాశతో వెనక్కి వస్తున్నారు. వాళ్ళు గెంటేస్తున్నారు, ఇలా వీసా దాటి ఉండడానికి వీలేదు, టైం దాటి అని. ఎక్కడికి వెళ్ళినా మన భారతీయ విద్యార్థులకి కష్టాలు తప్పట్లేదు.